கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, உன் தன்னை பாடி பறை கொண்டு யாம் பெரும் சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்னாக, நாடு புகழும் பரிசினால் நன்னாக, சூடகமே தோள்வலையே தோடே செவி பூவே, சூடகமே தோள்வலையே தோடே செவி பூவே, பாடகமே என்றனையா பல்கலனும் யாமணிவோம், ஆடையுடுப்போம் அதின் பின்னேன் பால் சோறு, மூடனை பெய்யது முழங்கை வடிவார, கூடியிருந்து குளிந்தேலோரம் பாவாய், கூழியிழுந்து குளிந்தேலோரம் பாவாய். கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, உன் தன்னை பாடி பறை கொண்டு யாம் பெரும் சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்னாக, நாடு புகழும் பரிசினால் நன்னாக, சூடகமே தோள்வலையே தோடே செவி பூவே, சூடகமே தோள்வலையே தோடே செவி பூவே, பாடகமே என்றனையா பல்கலனும் யாமணிவோம், ஆடையுடுப்போம் அதின் பின்னேன் பால் சோறு, மூடனை பெய்யது முழங்கை வடிவார, கூடியிருந்து குளிந்தேலோரம் பாவாய், கூழியிழுந்து. ఓం అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాల్ తిరువడిగలే సన్నం. ఈరోజు ఇప్పుడు మనం తిరుప్పావేలోని 27వ పాసురాన్ని అర్థానుసంధానంగా సేవించుకుందాం. పాసురం సేవించుకుందామా? கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, உன் தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு சம்மானம் நாட்புகழும் பரிசினால் நன்றாக, சூடகமே தோள்வலையே தோடே செவிப்பூவே, பாடகமே என்ற நையா பல்கலனும் யாமணிவோம், ஆடையிடுப்போம் அதன் பின்னே பால் சோறு, மூடனை பெய்து முஜங்கை వజివారా, కూడి ఇరిందు కులిరిందే లోరెంపావాయ్. మనకి ఆండాల్ తల్లి ఈ తిరుప్పావైలో మార్గశీర్ష మాస వ్రతమును ఆచరించే విధంగా దాంట్లోని వైభవాన్ని ఒక్కొక్క పాశ్రంలో ఒక్కొక్క రోజు తెలుపుతున్నారు. మనకి మొదటి పాశ్రంలో నారాయణ నమ్మక్కి అని ఆ నామం యొక్క వైభవాన్ని తెలిపారు. మరి ఈ వ్రతము ఆచరించడానికి మనము ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు చెప్పారు. ఈ వ్రతము ఆచరించడం వల్ల మనకు వచ్చే ఫలితము చెప్పారు. మరి తర్వాత 10 రోజులు 10 మంది గోపికలను మేలుకొలుపుతూ ఆ యొక్క లేపే విధానాన్ని, వాళ్ళు మేలుకొల్పే విధానాన్ని మనకి ఇక్కడ సూచించారు. అంటే ఇక్కడ ఎందుకండి ఇలా గోపికల్ని మేలుకొలుపుతున్నారంటే, మనకి ఏదైనా ఒక
కార్యక్రమం కానీ ఒక వ్రతం కానీ ఆచరించాలనుకోండి, ఆ ఆచరించేటప్పుడు దాని గురించి పరిపూర్ణ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారిని మన ముందు ఉంచుకొని ఆ ప్రయాణం సాగించాలి. అప్పుడే ఆ వ్రతం కానీ ఆ కార్యం కానీ మనకి సత్ఫలితాన్ని ఇస్తుందని చెప్పంటారు. ఇక్కడ ఆళ్వార్లు పరమాత్మ యొక్క తత్వజ్ఞానాన్ని పరిపూర్ణంగా అనుభవించిన వారు కాబట్టి ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఇలాంటి పెద్దల్ని ముందు ఉంచుకొని మనం ఈ ప్రయాణం సాగిస్తున్నాము అంటే ఈ దిశగా వీరందరూ బయలుదేరారని చెప్పి మనకు చెప్తున్నారు. ఆ తర్వాత వీరందరూ నందగోపుని భవనానికి వెళ్ళారు. అక్కడ నందగోపుని యొక్క భవనంలో నందగోపుణ్ణి, యశోదమ్మని, బలరాముని, కృష్ణుని మేల్కొల్పారు. అక్కడి నుంచి నీలాదేవి గృహానికి వెళ్ళారు. నీలాదేవి భవనంలో అమ్మని మేల్కొల్పారు. ఆ తర్వాత నీలాదేవి కూడా వీరి యొక్క ప్రార్థనను మన్నించి ఆమె కూడా వీరి గోష్ఠిలో చేరి పరమాత్మ వేయించేసున్న ఆ భవనానికి వెళ్ళారు. అక్కడ వీరందరూ ప్రార్థించారు పరమాత్మని. ఆ లోపల నుంచి స్వామి కనులు తెరుస్తున్నట్టుగా ఉంటే వీళ్ళందరూ చెప్పారు, ఆ నేత్రావళి ఎలా పడితే అలా కాదు స్వామి అని ఎలాగ దర్శనం చేసుకోవాలనేది కూడా స్వామికి చెప్తున్నారు. ఆ నేత్ర దర్శనం అయిన తర్వాత ఆ స్వామి యొక్క దృష్టి ఏ విధంగా వీళ్ళకి అనుగ్రహం కలుగుతుందో, ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేం కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా ఒక పని చేయగలం కాబట్టి అక్కడ స్వామిని అలా సందర్శించుకొని అలాగా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళకి ఏం కావాలని. ఇలా మొర ఆలకించాడేమో పరమాత్మ, లోపల నుంచి వస్తున్నానర్రా అని చెప్పన్నారట. అప్పుడు వీరంటారు, మీరు ఎలా పడితే అలా వస్తే స్వామి, మీరు ఎలా రావాలో మీరు ఎలా నడవాలో మేము చెప్తామని అంటున్నారు. ఆ నడిచే విధానం కూడా చెప్పారు. అక్కడి నుంచి మాట్లాడితే కాదు స్వామి, మీరు ఇలా బయటికి వచ్చి నడుచుకుంటూ వచ్చి ఈ సభా మండపంలో వేయించేసిన సింహాసనం మీదకి వచ్చి వేయించేయాలి అన్నారు. అలా వేయించేసి ఆశలైన పరమాత్మకి మంగళ ఆశాసనం చేశారు. అలా మంగళ ఆశాసనం చేసిన తర్వాత ఆ స్వామి యొక్క అవతార రహస్య వైభవాన్ని మనకి తెలిపారు. అలాగా ఇంతవరకు ఎవరు ఆ స్వామి యొక్క అవతార వైభవాన్ని చెప్పలేదట. మరి ఇలా తెలిపిన ఆండాళ్ తల్లి తిరుప్పావైలో ఈ పాసరాన్ని ఆ యొక్క చెప్పే విధానాన్ని, ఆ కీర్తించే విధానానికి స్వామి ఎంతో సంతుష్టుడైపోయి మీకేం కావాలర్రా అని చెప్పి అడిగారు. అక్కడ మనకి వీరందరూ కూడా కిందటి పాశ్రంలో మాలే మణివన్న అనే పాశ్రంలో వారికి ఏం కావాలో అని అడిగితేప్పుడు పరమాత్మ మాకు 6 సాధనాలు కావాలని చెప్పి నిన్న మనకి ఆండాళ్ 26వ పాశ్రంలో చెప్పారు. అవి ఏం చెప్పారు, దానికి పరమాత్మ వీరికి ఏం సమాధానం ఇచ్చాడో ఈ రోజున 27వ పాశ్రంలో మనకి చెప్తున్నారు. కూడారే వెల్లుం సీర్ గోవింద అంటున్నారు. అంటే శత్రు వర్గాన్ని అవలీలగా జయించిన గొప్ప కళ్యాణ గుణములు కలిగిన వాడా అని చెప్పి గోవింద అని సంబోధన చేస్తున్నారు. గోవింద అనే నామము శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ఇష్టమైన నామం అంట. అంటే ఎందుకండి అంత ఇష్టం అంటే, ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు పరమాత్మ అది ద్రౌపదీదేవికి అక్షయ వస్త్రాలు దానం చేశారు కదా. అప్పుడు ఆమె ద్వారకావాస పుండరీకాశ అచ్యుత గోవింద అని సంకీర్తన చేశారంట. అందుకని ఆ నామం చాలా ఇష్టము శ్రీకృష్ణుడికి అని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, గోవులకు ఇంద్రుడు వంటి వాడంటున్నారు. అంటే నందగోపుడికి పశు సంపద ఎంతుందో లెక్కలేదు కదా. అలాంటి పశు సంపద కలిగిన నందగోపుని కుమారుడు కాబట్టి అందుకు ఇక్కడ గోవింద అని కూడా ఒక రకంగా చెప్తారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. మరి ఇక్కడ ఇంకేం చెప్తున్నారు, ఉందన్నే పాడి పరేకొండు యాం పెరు సమ్మానం అంటున్నారు. అంటే నిన్ను కీర్తించి వ్రత సాధనమైన పరే అను వాద్యాన్ని పొందదలిచాం స్వామి అని అడిగారు. అంటే ఇక్కడ మనకి ఇంకా నాడ్ పొగులం పరిసనాలు నన్రాగా, ఇక్కడ మనకి యాం పెరు సమ్మానం నాడ్ పొగులం పరిసనాలు నన్రాగా అంటారంటే నీ చేత ఘన సమ్మానం పొందాలనుకుంటున్నాం. ఇక్కడ సన్మానం అంటలేదండి, ఘన సన్మానం అంటున్నారు. ఎలా ఉండాలంటే ఆ సమ్మానం లోకులందరూ కూడా పొగిడే విధంగా కీర్తిని పొందే విధంగా ఉండాలి అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ నాడు పొగులం పరిసనాలు నన్రాగా అంటున్నారు. అంటే చేతికి గాజులు ధరించాలి అంటున్నారు. చేతికి గాజులంటే అంజలి కట్టించటం. ఆ అంజలి ఎలా ఉండాలి ఇక్కడ చెప్తున్నారు. సూడగమే తోడవలయ్యే తోడే సెవి పువ్వే, భుజాలకి భుజకీర్తులు కావాలి అంటారు. 2 భుజాలకి భుజకీర్తులు అంటే శంకు చక్రాలు తాపడం జరగాలి అంటున్నారు. తోడే సెవి పువ్వే, చెవులకి దిద్దులు కావాలంటారు. అంటే అష్టాశ్రీ మంత్రాన్ని ఉపదేశం పొందాలి అంటున్నారు. సెవి పువ్వే అంటే
చెవులకి పైన ఇలాగా చెంపస్వరాలన్నీ పెట్టుకుంటారు, అవి కావాలంటారు. అంటే పై భాగంలో కూడా ఒక దిద్దులాగా ఏర్పాటు చేస్తారు కదా, అది ఆ రోజున గోకులంలో ఆ గొల్లలు పెట్టుకునేవారంట ఆ విధంగా. అది ఈ రోజున బాగా ట్రెండ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటి, మనకి ద్వయమంత్రాన్ని అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నారు. పాడగమే అంటున్నారంటే చరమశ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని ఆ వైభవాన్ని కీర్తించమంటున్నారు. ఎండ్రనయ్యా పల్కలనం యా మణివోం అంటే ఇక్కడ మనకి కాళ్ళకు అందెలు కావాలంటున్నారు. అందెలు అంటే దేనికండి, శేషత్వ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటారు, ఆ వైభవాన్ని కావాలి అంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ ఇంకా మనకి ఇంకేం చెప్తున్నారంటే పట్టు చీరలు కూడా కావాలంటారు. అంటే పట్టు చీరలు మనకి ఏం చెప్తున్నారంటే అంతరార్థంగా శేషత్వ జ్ఞానం కావాలని అంటున్నారనమాట. అంటే ఇక్కడ మనకి యామణివం ఆడే ఇడుపుం అదన్ పిన్నే పాల్ సోరు అంటే మనకి ఇక్కడ భగవంతుని కళ్యాణ గుణాలు అనుభవించాలి అంటున్నారు. మూడనైపేదు ముజంగై వజివార కూడి ఇరందు కులరిందే లోరుంబావాయ్ అంటారంటే ఇక్కడ అక్కార్ అడిసెల్ అని 108 గంగాళాలతో చేసే అద్భుతమైన పాయసం. ఈ పాయసం ఆండాళ్ తల్లి తిరుమాల్రం సోలేలో సుందర్బాహ పెరుమాళ్ దగ్గర విజ్ఞాపన చేసుకుంది. ఎందుకు, శ్రీరంగనాథుడు అనుగ్రహించి ఆమెని తన దగ్గరికి చేర్చుకుంటే 108 గంగాళాలతో పాయసం సమర్పించుకుంటాను, వెన్న సమర్పించుకుంటానని చెప్పింది. కానీ తర్వాత నాట్యా తిరుముజ్ అంతా సేవించి అంతా అయిన తర్వాత ఆ తల్లి పరమాత్మ దగ్గరికి వారి అనుగ్రహంతో చేరుకుంటారు. కానీ ఈ యొక్క మొక్కుబడి తీరరు. అప్పుడు రామాంజుల వారు ఈ యొక్క విధానం తెలుసుకొని ఆ ఆండాళ్ తన్ని వారి ఇంటి ఆడబడుచుగా భావన చేసుకొని వారు ఈ 108 గంగాళాలతో పాయసము తిరుమాల్రం సోలేలో పెరుమాళకి ఆరగింపు చేస్తారనమాట. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ సాంప్రదాయం అట్లాగా నడుస్తుంది. అక్కడ రామాంజుల వారిని శ్రీవల్లిపుత్తూరులో ఆండాళ్ తల్లి అన్నా అని సంబోధన చేస్తారు. ఎందుకండి అలా అన్నా అని సంబోధన చేసేదంటే వారు ఆండాళ్ తల్లి కోయిల్ అన్నా అంటారు. అప్పుడు ఆ అమ్మ పిలిచేటప్పుడు ఆ శ్రీవల్లిపుత్తూరు ఉన్న గర్భగుడిలో నుంచి ఆ అమ్మ 2 అడుగులు ముందుకు వేసినట్టు అలా పిలిచినట్టుగా అక్కడ వేయించేసిన మూర్తి కూడా అలాగే ఉంటారు. ఎక్కడా అలాంటి దర్శనం అని కాదండి. వారి తర్వాత మళ్ళీ పరమాత్మ అలాగా వారి తండ్రి గారు అలా వేయించేసి ఉంటారనమాట. అలాగా వచ్చింది ఆ సాంప్రదాయం. ఈ విధంగా ఈ అక్కార్ అడిసెల్ అనే 108 గంగాళాలతో పాయసం ఇప్పటికీ అలాగా మనకి అన్ని దేవాలయాల్లో అలా ఆరగింపు జరుగుతుంది. విశేషంగా ఆ కార్యక్రమం అందరం చేసుకుంటున్నాం. మరి ఇక్కడ మనకి అసలు ఈ పాయసం ఎలా చేయాలి అంటే దీంట్లో అంతరార్థం ఏంటంటే బియ్యం అనేది జీవుడండి, ఆ పాలు అనేది భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు, దాంట్లో వేసే బెల్లము అది మధురం అంటే వైభవాన్ని ఇస్తుంది, ఫలాన్ని ఇస్తుంది. ఇక్కడ మనకి ఈ జీవుడు బియ్యపు గింజ అని మనం చెప్పుకున్నాం కదా, ఈ బియ్యపు గింజ పాలల్లో అలాగా ఉడికి 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 పక్వానికి వచ్చిన తర్వాత ఆ పాలల్లో అది ఒక విశేషమైన ఒక స్థితిని పొందుతుంది కదా. ఆ స్థితిని పొందిన తర్వాత దాంట్లో మనం బెల్లం వేస్తాం. బెల్లం వేస్తున్నామంటే పరమాత్మ అనుగ్రహాన్ని మనం పొందుతున్నాడు అనమాట ఆ జీవుడు. అంటే బియ్యం గింజ జీవుడుగా చెప్తారు, పాలుని పరమాత్మ యొక్క కళ్యాణాలతో పోలుస్తారు. అలా అనుభవించిన ఆ జీవుడు ఆ యొక్క స్థితిని అంటే బెల్లం వేసినప్పుడు ఆయన ఒక స్థితిని పొందుతాడు, అంటే మధురమైన పదార్థంలాగా తయారవుతుంది. అప్పుడు ఆ పరమాత్మని అనుభవించే వైభవాన్ని పొందుతాడు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే చెప్పేది, జీవుడు తన కర్మల్ని పరిపూర్ణంగా ఈ సంసారం అనే సముద్రంలో అనుభవించిన తర్వాత పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు అలాగా అనుభవిస్తూ ఆ యొక్క స్థితికి అంటే ఆ స్థితి అంటే ఏంటి, పరమాత్మను పొందే స్థితిని చేరుకుంటాడు అని చెప్పన్నారు. అంటే మనకి తిరువాయిముజిలో లాస్ట్ పాసురాల్లో ఈ జీవుడు శరీరం చాలించిన తర్వాత అచ్చిరాది మార్గం ద్వారా పరంపదం చేరుకునేటప్పుడు విరజానదిలో స్నానం చేసి ఆ తర్వాత ముక్త పురుషులు ఈ జీవుడికి సన్మానం చేస్తారు. సన్మానం చేసినప్పుడు ఎట్లాంటి సన్మానం జరుగుతుందో అలాంటి సన్మానం కావాలని ఇక్కడ వీళ్ళందరూ కోరుకుంటున్నారు. ఆ తర్వాత ఈ లోపలికి పరంపదంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడికి వెళ్ళాక అహమన్న అని చెప్పి అంటాడు కదా. అంటే ఇక్కడ పరమాత్మ దగ్గర వీళ్ళందరూ నేను నీకు చెందిన వాణ్ణి అని చెప్పి వీళ్ళందరూ అంటే ఈ జీవుడు
అలా విజ్ఞాపన చేసుకుంటాడు. అలా విజ్ఞాపన చేసినప్పుడు అంటే వారిని పొందుతూ ఆ యొక్క ఆనందాన్ని ఆ జీవుడు అనుభవిస్తాడు. ఆ పరమాత్మ దగ్గరికి వీళ్ళు చేరుకున్న తర్వాత పరమాత్మ కూడా సంతోషం చెందాడు అనమాట. అలాగా ఆ యొక్క స్థితిని వీళ్ళు పొందుతారు అని చెప్పి, మరి చెయ్యి మోచేతి కింద నీరు అదే నెయ్యి కారిపోతూ ఉంటుందంటే ఆ యొక్క పదార్థము వారొక్కడే తీసుకోవడం కాకుండా ఆ పాయసాన్ని ఆ భాగవతులతో కలిసి కూడి ఇరిందని చెప్పి దాన్ని అందరూ కలిసి స్వీకరించాలి. అంటే ఏకస్వాదు నభుంజం ఏత అంటే ఒక్కరే ఏ పదార్థాన్ని మనం తీసుకోకూడదు, మొదటి పదార్థాన్ని దాన్ని మనం అందరితో కలిసి తీసుకుంటే ఆ పదార్థం ఇంకా భోగ్యంగా రుచిగా ఉంటుందని మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజించాలి స్వామి మేమని చెప్పి గోపికలు తమ వ్రత ఫలాన్ని ఈ పాశ్రంలో వివరించారు. మరి ఇక్కడ దివ్యదేశం తిరుమల అండి. తిరుమలలో తిరువెంకటముడియానికి ఆచార స్థానంలో రామాంజలి వారు ఉన్నారు. రామాంజలి వారు తిరువెంకటముడియానికి శంకు చక్ర ప్రదానం చేశారు, అంటే చక్రాంకనాలు చేశారు. ఇక్కడ ఆచార స్థానంలో రామాంజలి వారు ఉన్నారు. అందుకని ఇక్కడ రామాంజలి వారి పీఠం కూడా స్వామి ఏం చేసిన పీఠం కన్నా ఎత్తుగా ఉంటుంది. ఆచార్యులు కదా, అక్కడ వీరు జ్ఞానముద్రలో ఉంటారు. అలాగా ఈ పాశ్రంలో ఆచార్య స్థానంలో రామాంజలి వారు ఉన్నారు. స్వామికి ఏ విధమైన వరద సాధనాలు కావాలో విజ్ఞాపన చేశారు. కలిసి పూజించాలని కూడి ఇరుందని అది చెప్పారు. అలాగా గోవింద అనే నామం యొక్క వైభవాన్ని తెలిపారు. ఇలాగ మనకి అనేక విశేషాలు ఈ పాశ్రంలో చెప్పారు. ఆండాళ్ తిరువడిగలే సన్నం.